నమస్తే, నేను మీ సతీష్. బరి తెగిస్తున్నావు జగన్. మోడీ అమిత్ షా సీరియస్. మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి అంతలా బరి తెగించేస్తున్నటువంటి వ్యవహారం? మోడీ అమిత్ షాలే సీరియస్ అయ్యేంతలా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేటువంటిది చూస్తే, ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా అధికారం కోల్పోయిన అక్కసుతోటి జగన్మోహన్ రెడ్డి, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరును మాత్రం అత్యంత వివాదాస్పదంగానే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయామనేటువంటి అక్కసుని ఏ రకంగా కూటమి ప్రభుత్వం పైన, అంటే ఆంధ్రప్రదేశ్లోను అటు కేంద్రంలో కూడా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పైన ఆ అక్కసును వెళ్ళగక్కుతా ఉన్నాడు. మరి అధికారం కోల్పోయిన నాటి నుంచి కూడా ఏదో రకంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో పల్చన చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు పన్నుతా ఉన్నాడు, వాటిని ఎలాగైనా కూడా పారించాలి అని చెప్పి ఈ రోజున ఏదో రకంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ద్వారా ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత పెంచి అది తనకి అనుకూలంగా, తనకి రాజకీయ లబ్ధిని చేకూర్చే విధంగా చేసుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి చూస్తే జగన్మోహన్ రెడ్డి పర్యటనలే, ప్రతి ఒక్క పర్యటనని కూడా కావాలని చెప్పి వివాదాస్పదంగా మారుస్తున్నటువంటి పరిస్థితులు. గుంటూరు మిర్చి యార్డ్ కావచ్చు, తెనాలి ఐతాపురం పర్యటన కావచ్చు, లేదా పొదిలి కావచ్చు, లేదా నిన్న బంగారు పాళ్యం కావచ్చు, ఏదైతే ప్రతి ఒక్క పర్యటనని కూడా ఏదో ఒక రకంగా వివాదాస్పదంగా మారుస్తూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా అదే క్రమంలో ఆ పర్యటనల ద్వారా కావాలని చెప్పి ప్రభుత్వం పైన ఏదో రకంగా విషం చిమ్మటం, ప్రభుత్వం పైన ఒక బురద జల్లటం. అరే, మిర్చి యార్డ్ చూస్తే మిర్చి రైతులకు మద్దతు ధర లేదు అంటాడు, కానీ వాస్తవం ఏమిటి? మిర్చి రైతులకి ఆ ధరని జీవోల రూపంలో గతంలో అమలు చేసింది ఎవరు? కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసింది? కూటమి ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడింది, మిర్చి రైతులకి న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి భరోసా ఇచ్చింది. ఆ దిశగా ఈ చర్యలు కూడా చేపట్టి మిర్చి రైతులకి కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితి. ఇక పొగాకు రైతులు పొదిలి వెళ్ళి అక్కడ కూడా మద్దతు ధర లేదు, పొగాకు రైతుల ఆందోళన, పొగాకు రైతుల ఆవేదన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక డ్రామా సృష్టించేటువంటి ప్రయత్నం. కానీ అక్కడ కూడా ఏమిటి అసలు విషయం? అప్పటికే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది, కేంద్ర ప్రభుత్వ పెద్దలతోటి, సంబంధిత శాఖ మంత్రితోటి కూడా సంప్రదింపులు జరిపారు. అలాగే పొగాకుని కూడా ఏ రకంగా కేంద్రంతో కొనిపించినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఉన్నాయో అవి కళ్ళ ముందు స్పష్టంగా కనిపించినాయి. ఈ రెండిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రభుత్వాన్ని కార్నర్ చేద్దాం, ఏదో రకంగా ప్రభుత్వం పైన ప్రజల్లో కానీ ఆ రైతుల్లో కానీ ఏదో రకంగా వ్యతిరేకత తెద్దాం, ప్రభుత్వం వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఉంది, వాళ్ళని పట్టించుకోవట్లేదు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ రోజున రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు, ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతా ఉన్నాయని చెప్పి ఏదో రకంగా ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి కుట్రలు. కానీ మిర్చి యార్డ్ దగ్గర కావచ్చు, అలాగే పొదిలి పొగాకు రైతుల దగ్గర కావచ్చు, అప్పటికే కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవటం, మరి వాటి ద్వారా రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా, రైతులు నష్టపోకుండా నివారణ చర్యలు కూడా ముందస్తుగానే తీసుకోవడంతో జగన్మోహన్ రెడ్డి పన్నినటువంటి పన్నాగాలు కావచ్చు, ఆ వేసినటువంటి ఎత్తులు కావచ్చు, అన్నీ కూడా బోల్తా పడ్డటువంటి పరిస్థితి. ఇక అది పోతే తాజాగా బంగారు పాళ్యం పర్యటన. ఈ పర్యటనని కూడా ఏదో రకంగా తనకి రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా, అదేదో ఒక బల ప్రదర్శన పర్యటన లాగా, అదేదో రాజకీయ ఏదైతే గనక ఎన్నికలు ఉంటాయో, ఎన్నికల సమయంలో రాజకీయ సభలు నిర్వహించేటప్పుడు ఆయా పార్టీలు ఏవైతే గనక బల ప్రదర్శన చేస్తాయో ఆ రకంగా అదొక బల ప్రదర్శన పర్యటన లాగా నిన్న కూడా ఏదైతే బంగారుపాళ్యం వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే బంగారుపాళ్యం వెళ్ళినటువంటి కారణం ఏమిటి? అక్కడ మామిడి రైతులు, ముఖ్యంగా తోతాపురికి సంబంధించినటువంటి ఆ మామిడి రైతులు వాళ్ళంతా కూడా ఈ రోజున నష్టపోతున్నటువంటి పరిస్థితులు. మామిడి రైతులు వాళ్ళకి ఈ స్థాయిలో నష్టం వాటిల్లుతా ఉంటే ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఎక్కడా కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు పండించినటువంటి పంట, ఆ పంట కొనుగోలు అవుతున్నటువంటి పరిస్థితులు లేవు. ఒకవైపున దిగుబడి వచ్చి 2 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు కొనుగోళ్లకు సంబంధించినటువంటి చర్యలు ఎక్కడ చేపట్టలేదు. దీంతో రైతులు రోజుల తరబడి, వారాల తరబడి రోడ్ల మీదే లారీల్లో ఆ మామిడి పళ్ళని పెట్టుకుని ఇళ్లకి కూడా వెళ్ళలేక వాళ్ళకు తెచ్చినటువంటి ఆ పంట అమ్ముడుపోక అవస్థలు పడుతున్నారు. కాబట్టి
జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా నేను వెళ్ళి వాళ్ళ తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, వాళ్ళతో పాటు నేను ఉద్యమిస్తాను, వాళ్ళతో పాటు నిరసన తెలియజేస్తాను, వాళ్ళని పరామర్శిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. వెళ్తాడు ఎక్కడికైనా కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటనల పేరుతో వెళ్తాడు. కార్ టైర్ల కింద తొక్కించేస్తాడు మనుషుల్ని. లేదంటే గనక ఏదైతే రౌడీ షీటర్లు, గాంజా బ్యాచ్లు ఇలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని పరామర్శించి వాళ్ళు చిన్నపిల్లలు అని చెప్పి సర్టిఫికెట్లు ఇస్తాడు. లేదా మిర్చి యార్డ్కి వెళ్ళి అక్కడ మిర్చి టిక్కీలు ఎత్తేయండి అని చెప్పి వాటన్నిటిని దొబ్బుకుపోయేటువంటి పనులు. లేదంటే కనుక పొగాకు రైతులకి దగ్గరికి వెళ్ళి ఆ పొగాకు బెరళ్ళన్నీ కూడా తొక్కించి అక్కడ వాళ్ళ పంటను నాశనం చేసి వాళ్ళకి ప్రభుత్వం ద్వారా కాదు నష్టం వాటిల్లుతుంది, జగన్మోహన్ రెడ్డి పర్యటనల ద్వారా నష్టం వాటిల్లుతా ఉంది. ఇలాంటివి చేస్తూ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్తాడు తప్పితే 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించావు కదా, ఈ రోజున ఒక రాజకీయ పార్టీకి అధినేతనని చెప్పుకుని అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయే కానీ దాన్ని ఎవరో రాజకీయ పార్టీ అనరు, అయినా కూడా అదో రాజకీయ పార్టీ అని చెప్పుకొని ఆ పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధి అని చెప్పుకుంటావు కదా, అక్కడికి వెళ్ళి పోనీ వాళ్ళకి ఏవైనా కూడా అరే సహాయం కింద నేను నా వంతుగా ఇంత ప్రకటిస్తున్నాను, ప్రభుత్వాన్ని కూడా ఇది డిమాండ్ చేస్తున్నాను అని చెప్పి ఏ రోజైనా ఎవరికైనా ఒక్క పైసా ఒక్క రూపాయి ఎవరికైనా కూడా వాళ్ళకి నీ వంతుగా సహాయం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎంగిలి చేత్తో కాకిని తోలన్నటువంటి బ్రతుకులు మనవి అని చెప్పి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే జగన్మోహన్ రెడ్డిని గురించి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. నిన్న వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం, అక్కడికి వెళ్ళి అక్కడ స్టేజ్ డ్రామాలు ఆడాడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత ఓ 5 ట్రాక్టర్లు పురమాయించి ఆ ట్రాక్టర్లలో మొత్తం కూడా మామిడి పళ్ళను నింపించి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అదిగో అంత దూరంలో ఉన్నాడు కనిపిస్తున్నాడు అనగానే ఇక్కడ ట్రాక్టర్లో ఉన్నటువంటి మామిడి పళ్ళన్నీ కూడా కింద పోయించేసి రైతులు నిరసన తెలియజేస్తున్నారు అని చెప్పి వాళ్ళని ఈయన పరామర్శిస్తున్నా అంటాడు. వాస్తవం ఏమిటి? అదంతా కూడా స్టేజ్ మేనేజ్డ్ షో. ముందుగానే ఒక ఈవెంట్ని చెయ్యాలి అని చెప్పి దాన్ని ఒక ఈవెంట్ కింద చేసినటువంటి వైనం. దీనిపైన ఏదైతే గనక ఈ మామిడి పళ్ళ మాటను కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ బంగారుపాళ్యానికి తన దండుపాళ్యం బ్యాచ్ తోటి వెళ్ళి అక్కడ పూర్తిగా కూడా ఒక ఈవెంట్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఈవెంట్ని క్రియేట్ చేయడానికి ఓ 3-4 రోజుల ముందర నుంచే ఓ ప్రచారాన్ని మొదలుపెట్టాడు. ఏమిటది అంటే ఇదిగో చూసారా పొరుగునున్నటువంటి కర్ణాటక రాష్ట్రం వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజున వాళ్ళకి అక్కడ సబ్సిడీ ఇస్తూ ఉంటే కర్ణాటక రైతులు 16 రూపాయలకి వాళ్ళకి మద్దతు ధరని ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ కర్ణాటక ప్రభుత్వం కావచ్చు, లేదంటే అక్కడ కర్ణాటకలో మామిడి పళ్ళు 16 రూపాయలు కేజీకి అమ్ముడుపోతా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 4 రూపాయలకే కొంటా ఉన్నారు. రైతులు కనీసం మద్దతు ధర లేక వాళ్ళు ఇంతకాలం పండించుకున్నటువంటి పంట అమ్ముడు పోక కనీసం మద్దతు ధర రాక వాళ్ళు ఆ పంట మొత్తాన్ని కూడా పడేసేసి ఇక మామిడి సాగు మాకు వద్దు అని చెప్పి మామిడి చెట్లను నరికేస్తున్నారు అని చెప్పి ఎక్కడ వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం స్పందించట్లేదు, రైతులకి పక్షాన సకాలంలో స్పందించాల్సినటువంటి రీతిలో స్పందించట్లేదు అంటూ ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్లారు. కానీ వాస్తవం ఏమిటి అంటే దీనిపైన కూటమి ప్రభుత్వం ముందుగానే స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనకు వెళ్ళినప్పుడే అక్కడ మామిడి రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళకి మద్దతు ధర లేదు అని చెప్పి ఆందోళన చెందుతా ఉన్నారు, కొంత ఆవేదన చెందుతా ఉన్నారు అనేటువంటి అంశం ఆయన దృష్టికి రాగానే వెంటనే సంబంధిత అధికారులందరినీ కూడా పిలిచి అక్కడ సమీక్ష నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఆ 2-3 జిల్లాల కలెక్టర్లను కూడా పిలుచుకుని వాళ్ళతోటి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయించి రైతులకి ఎక్కడా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండకూడదు, ముఖ్యంగా ఏదైతే గనక పల్ప్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేదంటే మ్యాంగో ట్రేడర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా యాజమాన్యాన్ని పిలిచి అధికారుల సమక్షంలోనే వాళ్ళతోటి కూడా సమీక్ష నిర్వహించి పల్ప్ ఇండస్ట్రీలు, ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా రైతులకి 8 రూపాయల కిలోకి చెల్లించాలి. అదే సమయంలో ప్రభుత్వం కూడా సబ్సిడీ కింద 4 రూపాయలు ఇస్తుంది. అప్పుడు మొత్తం 12 రూపాయలు మద్దతు ధర అవుతుంది. రైతుల దగ్గర తోతాపురి మామిడి పళ్ళు పండించేటువంటి రైతుల దగ్గర కిలో 12 రూపాయలు మద్దతు ధరకి కొనుగోలు చేయాలి పల్ప్ ఇండస్ట్రీలు కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు అని చెప్పి వాళ్ళకి ముందుగానే ప్రభుత్వం ఆ నిధులు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. ఇక ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్గా ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా మంత్రి అచ్చెన్నాయుడు గారు వెళ్ళి ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. ఏదైతే గనక రైతులు ఈ రకంగా ఇక్కడ నష్టపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఆదుకోవడానికి 260 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సబ్సిడీ రూపంలో రైతులకు చెల్లించేందుకు 260 కోట్ల రూపాయలని రాష్ట్రానికి మంజూరు చేయాలి అని చెప్పి ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజున కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది.
అక్కడ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు భాగస్వాములుగానే ఉన్నాయి. మరి డబల్ ఇంజన్ సర్కార్గా ఉన్నప్పుడు రెండు ప్రభుత్వాలు సమన్వయంతో వెళ్తాయి. అక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపైన సానుకూలంగా స్పందించారు. ఏదైతే కర్ణాటక కావచ్చు, మిగతా రాష్ట్రాలకి ఏ రకంగా అయితే సహాయాన్ని అందిస్తా ఉన్నారో ఆంధ్రప్రదేశ్కి కూడా ఖచ్చితంగా ఆ రకమైనటువంటి సహాయాన్ని అందిస్తాము అన్నటువంటి హామీని, ఆ భరోసాని కూడా ఇచ్చారు. అయితే ఆ నిధులు విడుదల కావడానికి, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావడానికి కొంత టైం పట్టొచ్చు. కానీ ఈ లోపలే రాష్ట్ర ప్రభుత్వం 130 కోట్ల రూపాయలు విడుదల చేసింది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన తర్వాత అప్పుడు కావాలంటే రియంబర్స్ చేసుకోవచ్చు. ముందు రైతులకి ఎక్కడా నష్టం వాటిల్లకూడదు అని చెప్పి ఆ డబ్బులు విడుదల చేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం కర్ణాటకలో 16 రూపాయలకు అమ్మకం అవుతా ఉంది, వాళ్ళు అక్కడ 16 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉన్నారు, కానీ వీళ్ళు మాత్రం 4 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు అని చెప్పి తప్పుడు ప్రచారం. ఆ 4 రూపాయలు ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ. అక్కడ పల్ప్ ఇండస్ట్రీస్ కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు, వాళ్ళు 8 రూపాయలు ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు ఇస్తుంది, మొత్తం కలిపి 12 రూపాయలు. కానీ కర్ణాటకలో ఏమిటి పరిస్థితి? అక్కడ వాళ్ళు 10 రూపాయలకే అమ్ముతున్నటువంటి పరిస్థితి. అందుకే కర్ణాటక రైతులు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అమ్మకాలు జరుపుకుంటా ఉన్నారు. కర్ణాటక నుంచి రైతులు వస్తూ ఉంటే సరిహద్దుల్లో పోలీసులు ఆ వాహనాలను ఆపేశారు అని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. మా రైతులు తమ వాహనాలతోటి మీ రాష్ట్రంలో మామిడి పళ్ళు అమ్ముకునేందుకు వస్తూ ఉంటే అధికారులు అడ్డుకుంటా ఉన్నారు, దయచేసి వాళ్ళ ఇబ్బందుల్ని గుర్తించి, రైతులు ఎక్కడైనా రైతులే కాబట్టి వాళ్ళకి అమ్ముకునేటువంటి వెసులుబాటు మీ రాష్ట్రంలో కల్పించండి అంటే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చొరవ చూపించింది. ఈ రోజున కర్ణాటక రైతులు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి మామిడి పళ్ళు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు. ఈ రకంగా మొత్తం రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వాళ్ళ ఆవేదన కావచ్చు, అవి అర్థం చేసుకున్న ప్రభుత్వం ముందుగానే వాళ్ళకి ఎక్కడా నష్టం జరగకూడదు అని చెప్పి చర్యలు తీసుకుంటా ఉంటే జగన్ అండ్ బ్యాచ్ వీళ్ళంతా మాత్రం బరితెగించినటువంటి రీతిలో ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్మటం, తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేయటం. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని అండవంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏమిటి? ఈ రోజున తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూడా, ఆ పార్టీ కూడా ఇక్కడ భాగస్వామి అయ్యింది. కాబట్టి కేంద్రాన్ని వీళ్ళు సంప్రదించట్లేదు. కారణం ఏమిటి అంటే వీళ్ళు రెండు చోట్ల కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎందుకులే వాళ్ళకి ఇబ్బంది కలిగించడం అనుకుంటున్నారో, లేకపోతే కనుక వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించట్లేదు. అదే కర్ణాటక ప్రభుత్వం చూడండి, కేంద్రాన్ని సంప్రదించి వాళ్ళు డబ్బులు తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ తెలుగుదేశం, జనసేన పార్టీలు, భారతీయ జనతా పార్టీ కలిసిన కూటమి ప్రభుత్వం మాత్రం కేంద్రం దగ్గరికి వెళ్ళట్లేదు. వెళ్ళినా కేంద్రం వీళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం, జనసేన పార్టీలకి కేంద్ర పెద్దలు సహకరిస్తూ ఉన్నారు, వాళ్ళు సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి వీళ్ళు వాళ్ళని ఏం అడగలేకపోతున్నారు, వాళ్ళు వీళ్ళకి ఏమి ఇవ్వట్లేదు అని చెప్పి ఒక కుట్రపూరితంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీని కార్నర్ చేసే విధంగా జగన్ అండ్ బ్యాచ్ కొన్ని ప్రచారాలు ప్రారంభించారు. దీన్ని కూటమిలో భాగస్వామి అయినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, ముఖ్యంగా ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉన్నటువంటి మంత్రులు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. అట్నుంచి మోడీ, అమిత్ షా దృష్టికి కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఈ రోజున పరోక్షంగా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేటువంటి విధానంలో, గడిచిన 5 ఏళ్లు నేను పూర్తి స్థాయిలో దాసోహం అయిపోయాను, ఇప్పుడు మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కాబట్టి ఇప్పటికైనా మీరు నా వైపు చూడకపోతే ప్రజల్లో మిమ్మల్ని ఏదో రకంగా మీరు కూడా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసని ఒక ప్రచారాన్ని తీసుకెళ్తామని పరోక్షంగా బ్లాక్మెయిల్ చేయడం భారతీయ జనతా పార్టీని. ఈ స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగడంతో ఈ రోజున కేంద్ర పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఆ బ్లాక్మెయిల్ రాజకీయాల తరహాలో ఈ రోజున ఏదైతే మామిడి పళ్ళ మాటున, తోతాపూరి మామిడి పళ్ళ మాటున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ రాజకీయ కుట్రల పైన అటు కేంద్ర పెద్దలు, అటు ప్రధాని మోడీ, అలాగే అమిత్ షా కూడా ఒకంత సీరియస్ అయినట్లుగా, మరి ఏదైతే గనక రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మరి కేంద్ర పెద్దల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లినటువంటి క్రమంలో వాళ్ళు కూడా ఒకంత జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన అసహనం వ్యక్తం చేసినట్లుగా కూడా రాజకీయ వర్గాల్లో అయితే మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే బరితెగించినట్లుగా ఈ రోజు చేస్తున్నటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికైనా కూడా అడ్డుకట్ట వేయకపోతే, ఆయన ఇప్పటికైనా కూడా దాన్ని ఆపకపోతే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు చూడక తప్పదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.